మన తెలుగు భాష మనకు కాకుండా పోతుంది. మిగతా భాషలు మనకు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు బ్రతకడానికి, ఉద్యోగాలకి ఉపయోగపడతాయి. అయినా మన మాతృభాషని మనము మరువకూడదు. అమ్మ అంటే మనకి ఎంత గౌరవమో, ఎంత మర్యాదో మాతృభాష మీద కూడా అంతే ఉండాలి. వేరే భాషల్లో పుస్తకాలు చదవొద్దని కాదు, జ్ఞానము కావాలంటే అన్ని రకాల పుస్తకాలు చదవాలి. అసలు చదువుకి విద్యకి చాలా తేడా ఉంది. చదువు బ్రతుకు తెరువుకి, తినడానికి, బట్టలు కట్టడానికి, ఉండడానికి ఒక గూడు కోసము. కానీ విద్య జ్ఞానాన్ని ఇస్తుంది, బ్రతకడం నేర్పుతుంది. మనం మన కోసం బ్రతుకుతూ ఇతరుల కోసం బ్రతకడం కూడా నేర్పిస్తుంది. పెద్దలంటే భక్తి, వినయము, దైవభక్తి అన్ని సుగుణాలను నేర్పుతుంది. మంచి పనులు చేయడము, న్యాయముగా, ధర్మముగా ఎలా ఉండాలి అనేది క్లాసు పుస్తకాల వల్ల రాదు. మంచి మంచి విషయాలు పెద్దవాళ్లు మన కోసం ఎంతో కష్టపడి పుస్తక రూపములో పొందుపరిచి ఉంచారు. అవి చదవడం మొదలు పెడితే ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం తెలుసుకోగలుగుతాం. వేల కొలది సంవత్సరాలుగా భారత జాతి మహోన్నత్యము విశ్వానికి ఆదర్శముగా నిలబడుతూ ఉంది. విశ్వమంతా నిద్రాణముగాను, అనాగరికముగాను ఉండే కాలములోనే ఈ జాతి జాగృతమైంది. అద్భుతమైన నాగరికతకు పుట్టినిల్లుగా ఉంది. సంస్కృతి సాంప్రదాయాలను నెలకొల్పింది. అప్పుడప్పుడు అక్కడక్కడ పుట్టిన నాగరికతలు కాలగర్భములో కలిసిపోయిన భారతీయ సంస్కృతి నాగరికతలు మాత్రము ఆత్మస్వరూపము చెందకుండా అనేక నవ్యరీతులను కాలానుగుణముగా సంతరించుకుంటూ జీవనదిలా నిరంతరముగా ప్రవహిస్తూనే ఉన్నాయి. అవిచ్ఛిన్నమైన ఈ సంస్కృతి ప్రారంభం అవడానికి కారణము దానికి వారసత్వముగా లభించిన వేదమే. ఈ వేదము పరమ పవిత్రమైన జ్ఞాననిధి. తపస్సాధనలో మూల పదార్థ అన్వేషణ కోసము నిరంతరము పరితపించిన మహర్షుల ద్వారా భగవంతుడు మానవాళికి అందించిన నిత్య సత్యాలివి. క్షణికమైన మానవ జీవనానికి శాశ్వతత్వాన్ని ప్రసాదించిన సాధన మార్గాలైన వేదాలు నిత్య సత్యమైన ప్రమాణాలు. ఈ వేదము మానవుని యొక్క అతి ప్రాచీన శబ్దాన్ని, భావజాలాన్ని పొందుపరుచుకున్న అద్భుత వేదము. దీని సాహిత్యము అపౌరుషేయమని భారత జాతి గౌరవముగా చెప్పుకుంటున్నది. అనాది అనంతము ఈ వేదమని భారత జాతియే కాకుండా యావత్ ప్రపంచమంతా విశ్వసిస్తున్నది. మానవ జాతి మనుగడకు అడుగడుగునా మార్గదర్శనం చేస్తూ నిస్వార్థ బుద్ధితో, త్యాగమయమైన ప్రవృత్తితో తమ తమ జీవితాలను పండించుకున్న ఎందరో మహానుభావుల జీవన వైభవాలు మనకు వేదవాజ్మాయములో దర్శనమిస్తున్నాయి. వేదములోని ఎనలేని మానవత్వపు విలువలు మానవాళిని ప్రభావితం చేయగలుగుతున్నాయి. భారత జాతి జీవనానికి వెలుగుజ్యోతిని చూపించిన వారు ఋషులు. ఋషి అంటే అతీంద్రియ శక్తి ద్వారా చూచేవాడు. అతడు జ్ఞాని కావడమే కాకుండా కొన్ని విశిష్ట లక్షణాలతో తేజోరూపుడుగా ఉంటాడు. సాధు స్వభావము అతని జీవనము. అయితే సాధుత్వ రక్షణ కోసము, లోక సంగ్రాహనము కోసము అవసరమైతే ఆగ్రహిస్తాడు. సదాచార పారాయణుడు, సన్మార్గవర్తనుడు. సుఖాలకు అతి దూరముగా కృత్రిమత్వానికి అవకాశం ఇవ్వకుండా అతి సహజముగా ఆదర్శముగా జీవిస్తూ ఉంటాడు. తాను తెలుసుకున్న జ్ఞాన సంపదని తరువాత తరాల వారికి అందించడం కోసము ఏర్పరచుకున్న సాంకేతిక ఉపకరణము గురు పరంపర వ్యవస్థ. స్వాధ్యాయాధ్యాయనము శిష్యధర్మము, అధ్యాపనము గురుధర్మము, మహర్షుల మహత్వము వర్ణనాతీతము. మరచిపోవుటకు వీలు కానిది. వారు త్రికాల జ్ఞాన సంపన్నులు. ఎటువంటి సమస్యకైనా తరుణోపాయములు చెప్పేవారు. మహర్షుల చరిత్రలు మహితాత్మములు. మహర్షుల మహత్కార్యములకై భూమిలో అవతరించెదరు. వారి జప, తప, యజ్ఞ, యాగాది క్రతువుల సమాహారమే మానవాళికి పుణ్యఫలములు. నారదుడు సంగీతమునకు, పరాశరుడు స్మృతి, హోరా శాస్త్రములు మొదలగున్నవి ఋషులు పెట్టిన భిక్షయే. ఈనాటి మేటి విద్వాంసులందరికీ శరణ్యము. నేటికి మన భారత భూమిలో అసమాన మహిమాన్వితులైన యోగి పొంగవులు తమ ధర్మ ప్రబోధముతో భక్తులను తరింపజేస్తున్నారు. భారత మహర్షులు త్రికాల స్మరణీయులు, భుక్తి ముక్తి ప్రదాతలు. ఆధ్యాత్మీ ఔన్నత్యమున, జ్ఞాన ప్రకాశమున, విజ్ఞాన విశేషమున, ధర్మ ప్రవచనమున, సర్వ విషయములయందును భారతవర్షమునకే కాక యావత్ ప్రపంచమునకును భారత మహర్షులే భిక్షాప్రదాతలు. అట్టి మహర్షుల సంతతిని జనించుట చేతనే భారతీయుడు విశిష్ట సౌభాగ్య విలసితుడై విర్రవీగుటకు అధికారము గడించియున్నాడు. ఆ మహర్షుల పవిత్రాశీర్వచనము బలము చేతనే నాటికిని నేటికిని ఏనాటికైనా జ్ఞాన తేజమును ప్రసరింపచేయుట ఒక్క భారతీయుడే అర్హుడయ్యున్నాడు.
ప్రపంచ గురుత్వము వహించుట కతడే సమర్థుడు. అజ్ఞానాంధకార బంధురమగు పాశ్చాత్య ప్రపంచము విజ్ఞాన ప్రదీపమునకు భారత మహర్షులను ఆశ్రయింపక తప్పదు. మహర్షుల జీవిత చరిత్రలు తెలుసుకోవడం మాత్రమే కాకుండా వారు ప్రతిపాదించిన ధర్మతత్వాలు, అందించిన సందేశాలు పాటించడము ప్రధాన కర్తవ్యం. మహోన్నతమైన ఋషులు వారి జన్మ వివరములను, వారి గొప్పతనమును, వారి మహిమలతో సాగిన నాటి ఔన్నత్య విశేషములను రాబోయే తరముల వారికి ఒక జ్ఞాన సంపద భాండాగారముగా 108 మంది దివ్య ఋషుల గాథలను తెలుపుటయే నా ప్రయత్నము. ఈ 108 మహర్షుల వివరములు మీకు తెలుపుటకు గాను శ్రీ మంగిపూడి సూర్యనారాయణ గారు అందించిన 108 మహర్షుల చరిత్రలు పుస్తకము చాలా ఉపయోగపడినది. అందులకు గాను వారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.